ఏపీలో నేటి నుంచి చెత్త పన్ను రద్దు. రాష్ట్రంలో చెత్త పన్ను వసూలు చేయొద్దు. అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. మూసీ సుందరీకరణపై పొన్నం కీలక వ్యాఖ్యలు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చుక్క నీరు కూడా తేలేకపోయింది. ప్రతిదాన్ని రాజకీయం చేయొద్దన్న మంత్రి. ట్రోలింగ్స్ పై కొండా సురేఖ భావోద్వేగం. నా వ్యక్తిత్వం ఏంటో ప్రజలందరికీ తెలుసు. కేటీఆర్ కనీసం స్పందించలేదన్న మంత్రి. ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల సమీక్ష. హంద్రీ నీవా కాలువల విస్తరణపై కార్యాచరణ. హాజరైన ఇరిగేషన్ ఈఎన్సీ అధికారులు. అధిక వడ్డీలు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు పెడతాం. నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్న హోంమంత్రి. సామాన్యుల్ని ఇబ్బంది పెడితే సహించమన్న అనిత. స్టీల్ ప్లాంట్ కార్మికులకు షర్మిల సంఘీభావం. కూర్మన్నపాలెం జంక్షన్లో బైఠాయింపు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు. కుమార్తెలతో కలిసి శ్రీవారిని దర్శించిన పవన్ కళ్యాణ్. చిన్న కుమార్తె తరఫున పవన్ డిక్లరేషన్. మైనర్ కావడంతో డిక్లరేషన్ పై సంతకం. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. భైంసాలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు. వృద్ధురాలి మెడలో గోల్డ్ చైన్ అపహరణ. 15 రోజుల వ్యవధిలో రెండో ఘటన. విశాఖలో స్పాలపై పోలీసుల దాడులు. నిబంధనలు పాటించని మసాజ్ సెంటర్లు. నోటీసులు జారీ చేసిన అధికారులు. హైదరాబాద్లో గాంధీ జయంతి వేడుకలు. గాంధీ విగ్రహానికి కిషన్ రెడ్డి నివాళులు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి. తెలంగాణలో నేటి నుంచి బతుకమ్మ సంబురాలు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ. ఆడబిడ్డలకు సీఎం బతుకమ్మ శుభాకాంక్షలు. కొనసాగుతోన్న విశాఖ స్టీల్ పరిరక్షణ పోరాటం. రండి కదలి రండి పేరిట పాదయాత్ర. భారీగా తరలివచ్చిన ప్రజలు. దేశవ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు. ఢిల్లీ రాజ్ఘాట్లో ప్రముఖుల నివాళులు. శ్రద్ధాంజలి ఘటించిన రాష్ట్రపతి, ప్రధాని. స్వచ్ఛ భారత్ మిషన్ కు 10 ఏళ్లు పూర్తి. పిల్లలతో కలిసి చీపురు పట్టిన ప్రధాని. స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ పిలుపు.